గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. శ్రీ శివరామ దీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థధరువులు లో 136వ కందార్థములు మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, లేని అహము ఉన్న బయలును లేని ప్రపంచమును తనను లెస్సగా తనలో తాను విమర్శించిన యాలేనివి లేకుండు అవలా లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట. లేని అహమీ బయట లేనే లేదిది చూచి లేనిది కలదాని లేని మాటాడేవు లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క లేని అహము ఉన్న బయలు అని అంటున్నాడు. ఇక్కడ లేని అహమును ఉన్న బయలును, ఇవి రెండు గురుముఖత మనము విచారించి చూసుకున్నప్పుడు ఇది లేని అహము అంటే, అహము అంటే నేను, అహము అనేటువంటిది సంస్కృత పదము కదా, మరి నేను అనేటువంటిది ఇది తెలుగు పదము. కాబట్టి లేని అహము అన్నప్పుడు లేని నేను. ఈ నేను అనేటువంటి మాట ఎందుకు అంటున్నాడు అని అంటే, లేని నేను, లేని అహమే ఇది, లేనిదే అంటే లేదు అన్నప్పుడు ఇది పూర్వం ఉన్నదా అంటే లేదు. మరి ఇది మనం పుట్టిన తర్వాత వచ్చింది కదా ఈ ఎరుక నేననేటువంటిది. ఎప్పుడు వచ్చింది ఇది అంటే, నేను పుట్టక పూర్వం ఉన్నదా అంటే అది లేదు. నేను పుట్టినాక ఉన్నదా అంటే అది లేదు. అంటే పుట్టినాక అది ఉన్నదా, ప్రాణం లేదా అంటే ఉంది, ఆత్మ లేదా అంటే ఉంది. కానీ అది ఏమన్నా తెలుసుకుంటుందా ఆ నేననేటువంటిది? అది అప్పుడు ఉన్నదా అంటే లేదు. మరి ఆత్మ ప్రాణము రెండు ఉన్నవి, కానీ మరి ఈ రెండిటి అందు ఏది ఉంటే తెలుసుకుంటుంది ఇది అంటే, మనస్సు అనేటువంటిది ఉంటే ఇది తెలుసుకుంటుంది. కాబట్టి ఆ మనస్సు అనేటువంటిది ఇంకా ఉత్పత్తి కాలేదు. పిల్లవాడు ఉన్నాడు, అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు శిశు రూపంలో ఉన్నప్పుడు 5-6 నెలలు, ఆ యొక్క 5-6 నెలలలో ఎట్లా ఉంటాం మనము అంటే, మనం అప్పుడు ఆ స్థాయిలో ఎవరికన్నా తెలుసా అంటే ఎవరికి అప్పుడు ఎరక ఉన్నదా అంటే లేదు. అప్పుడు ఏమన్నా తెలుసుకుంటామంటే ఏమీ తెలుసుకోము. కాబట్టి ఏమన్నా వేసినా, ఏమన్నా బంగారం వేసినా, నగలు వేసినా, ఏమేసినా 21 రోజు, లేకుంటే ఆ బారసాల పేరు పెట్టే రోజు 21 రోజు ఏమన్నా వేస్తే మరి ఎవరైనా తీసుకుంటే ఏమన్నా అంటామంటే ఏమి అనము. ఎందుకు అనము అంటే ఆ ఎరక అప్పుడు లేదు. కాబట్టి 6-7 నెలల తర్వాత మరి అప్పుడు మనకు ఆ ఎరక అనేటువంటిది వస్తుంది. కాబట్టి అప్పుడు ఎవరైనా ఎత్తుకుంటే పోతారా పిల్లలు? ఇప్పుడు మనల్ని మనం తెలుసుకోలేం, కానీ మన పిల్లలను మనం తెలుసుకుంటున్నాం కదా. మన మనవలని మనవరాళ్ళని చిన్నపిల్లలను చూసినట్లయితే వాళ్ళు మరి ఒక 3 నెలలు 4 నెలల దాకా కూడా ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి పోతారు. తర్వాత మరి కొద్ది రోజులు మనం ఒక 5-6 రోజులు లేవనుకో, మనం కూడా ఎత్తుకుంటే మన దగ్గర రారు. ఎందుకు అనంటే అప్పుడు వాళ్ళకు ఎరక వచ్చేసింది. అంటే వీళ్ళు నా వాళ్ళు కాదు, అంటే తల్లి నా వాళ్ళు కాదు, వాళ్ళు వేరే అనేటువంటి భావం అప్పుడు వచ్చేసింది కదా. అంటే అప్పుడు ఎరక మొదలున్నదా అంటే లేదు. మధ్యలో 6-7 నెలల తర్వాత ఎవరైనా ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి పోరు కదా. మరి ఏమన్నా తీసుకుంటే వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు కదా.
మరి అప్పుడు ఆ ఎరుక అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి మరి ఇది పూర్వం ఉందా అంటే ఇది లేదు, ఒక మధ్యలో ఇది వచ్చింది. ఇది ఎట్లా అభివృద్ధి అవుతుంది అంటే ఇది లోకవాసన తగిలిన కొద్దీ ఇది ఎరక అనేటువంటిది అది పరిణామం చెందుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఈ లోక వాసన తల్లి అనేటువంటిది, వాసన తండ్రి అనేటువంటిది, ఈ రెండు ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ తల్లిదండ్రులను గుర్తించిన తర్వాత లోకాన్ని గుర్తిస్తాడు. లోకాన్ని అంటే ఇతరులు ముట్టుకుంటే పోతాడా, ఇతరులు ఎత్తుకుంటే పోతాడా అంటే పోవడు. అంటే అప్పుడు ఏమొచ్చింది అతనికి అంటే లోకవాసన అనేటువంటిది అంటుకుంటుంది. కాబట్టి ఆ లోకవాసన పెరిగిన కొద్దీ ఆ ఎరుక అనేటువంటిది పెరుగుతుంది. దీనికి మనకు గురువుగారు ఒక చిన్న ఉదాహరణ కూడా ఇచ్చినాడు. ఎందుకంటే ఒక కథ కూడా చెప్పేటువంటి మహానుభావుడు. అంటే ఒక అయోధ్యలో ఆ అయోధ్య దశరథుని యొక్క పరిపాలనలో కరువు కాటకాలు బాగా ఏర్పడినాయట. బాగా ఏర్పడినప్పుడు అప్పుడు వర్షాలు లేక కొన్ని సంవత్సరములు వర్షములు లేక కరువు కాటకాలు బీడు పోయినటువంటి భూములు ఏవైతే ఉన్నావో వాళ్ళకు ఉన్నటువంటి దశరథుడు పట్టణంలో ఉన్నటువంటిదంతా కూడా ధనమంతా కూడా వాళ్ళకు దానం చేయడానికి, వాళ్ళని కాపాడుకోవడానికి, ఆదుకోవడానికే అదంతా సరిపోయిందట. వశిష్ఠుడు ఒక మాట చెప్తాడు శ్రీరామచంద్రుడు దశరథునికి. ఆ ఋష్యశృంగుడు అనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు అడవిలో. మరి అతడు ఒక కొన్ని సంవత్సరముల నుంచి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తే అతనికి ఒక కొమ్ము కూడా పెరిగింది నెత్తి లోపట, అంతటి తపశ్శాలి. కాబట్టి అలాంటి తపశ్శాలిని మన ఒక అయోధ్య నగరానికి తీసుకువచ్చి అతనితో యజ్ఞము చేయించినట్లయితే మరి ఈ యొక్క వర్షాలు బాగా పడతాయి, ఈ కరువు కాటకాలు అనేటువంటివి పోతాయి అని చెప్పి దశరథునికి చెప్పినప్పుడు మరి ఆ యొక్క ఋషి పుంగవుణ్ణి మరి ఆ యొక్క నెత్తిలో కొమ్ము పెరిగింది కదా, అలాంటి కొమ్ము పెరిగినటువంటి ఈ ఋష్యశృంగుణ్ణి తీసుకురావాలంటే ఎలా మరి అన్నప్పుడు ఒక ఐదుగురు స్త్రీలని వాళ్ళకు మంచి తెల్లటి వస్త్రములు కట్టించి వాళ్ళకు కొప్పులు వేయించి వాళ్ళకు మరి ఒక సాధు ఋషుల వలె తయారు చేసి వాళ్ళని మరి తెల్లటి వస్త్రములని కట్టించి మరి ఒక కొప్పు వేయించి ఆ కొప్పులో పూలు అవన్నీ పెట్టి వాళ్ళకు మంచిగా ఒక ఋషి పుంగవుల లెక్క అతని దగ్గరికి పంపిస్తారట. పంపించినప్పుడు ఐదుగురు ఆ ఒక ఋషి పుంగవుని దగ్గరికి పోతారు. ఆ ఋషశృంగుడు అనేటువంటి ఆ ఋషేశ్వరుడు కదా, ఆ ఋషేశ్వరుడి దగ్గరికి పోయినప్పుడు మరి అతడు ఎన్నడూ కూడా ఈ యొక్క స్త్రీల మోహము చూసినటువంటి వాడు కాదు. అప్పుడు మరి ఈ ఐదుగురు స్త్రీలు ఎవరైతే పోయి ముందు అక్కడ నిలబడి వాళ్ళు చూడగానే వీళ్ళని చూడగానే అతడు మరి ఏమనుకుంటాడంటే నాకు ఒక్క కొమ్ము మొలిస్తే నెత్తిలో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే నాకు ఒక కొమ్ము మొలిచింది కదా, ఆ కొమ్ము వచ్చింది కదా, మరి వీరికి రెండు కొమ్ములు ఎదలో ఉన్నవి కాబట్టి వీళ్ళు నాకన్నా ఋషి పుంగవులైనటువంటి వాళ్ళు, కాబట్టి నాకన్నా ఎక్కువ తపస్సు చేసినటువంటి మహా ఋషి పుంగవులు వీళ్ళు అని చెప్పి వాళ్ళకు వచ్చి ఆ యొక్క పాద నమస్కారాలు చేసి ఆ యొక్క శుశ్రూషలు చేసి వారికి ఆ పాద పూజ చేసి నమస్కారం చేసుకుంటాడట. నమస్కారం చేసుకున్న తర్వాత మరి మీరు ఇంత తపస్సులైనటువంటి ఐదుగురు మరి మీరు ఏ లోకం నుంచి వచ్చినారు, ఏ పట్టణం నుంచి వచ్చినారు అంటే ఇట్లా అయోధ్య పట్టణం నుంచి వచ్చినాం మేము. ఇంకా అయోధ్య పట్టణంలో మాలాంటి వాళ్ళు చాలామంది ఋషి పుంగవులు ఉన్నారు, కాబట్టి ఆ ఋషి పుంగవులని దర్శించుకోవాలంటే మాతో మీరు వస్తే ఆ యొక్క అయోధ్య పట్టణంలో ఆ ఋషి పుంగవులని దర్శించుకోవచ్చని చెప్తారట. చెప్తే అప్పుడు అతడు వాళ్ళ మాటలు నమ్మి, ఆ స్త్రీ కన్యల మాటలు నమ్మి వీళ్ళు నిజంగానే ఋషి పుంగవులు అనుకొని ఇంకా మరి అలాంటి ఋషి పుంగవులను మీరు దర్శించాలంటే మా అయోధ్య పట్టణానికి రావాలని మెల్లగా అతనికి అంటే అతడు ఆ యొక్క ఋషి పుంగవులకు ఆకర్షణానికి లోనై మరి ఇలాంటి నాకు ఒకటే కొమ్ము ఉంది, వీళ్ళ ఎదలో రెండు కొమ్ములు ఉన్నాయి అని అంటే వీళ్ళకు ఎంత తపనిష్టపరులో వాళ్ళు అలాంటి తపనిష్టపరులను దర్శించుకుంటే నా జన్మ ధన్యమవుతుంది అనేటువంటి ఒక భావనతోని వాడు అయోధ్య పట్టణానికి మెల్లగా తీసుకువస్తారట. తీసుకువచ్చిన తర్వాత అక్కడ మరి దశరథుడు అతనికి ఒక రాజవాంఛనాలతో ఆ ఋషీశ్వరుణ్ణి మరి ఆహ్వానించి మరి అతనికి ఈ యొక్క తన కుమార్తె ఉంటుందట శాంత అని చెప్పి మరి అలాంటి శాంతాదేవిని ఆ దశరథుని బిడ్డ అయినటువంటి శాంతాదేవిని
ఆ ఋషీశ్వరునికి ఇచ్చి వివాహము చేసి అతనిచ్చే మరి అప్పుడు యజ్ఞము చేస్తే మరి ఆ యొక్క వర్షములు పడి కరువు కాటకములు అనేటువంటివి లేకపోయినాయని చెప్పి ఆ విధముగా అక్కడ మరి ఆ ఋషి పుంగవునికి కొన్ని రోజుల తర్వాత కొమ్ము ఎట్లయితే వచ్చిందో మరి ఇక్కడ ఈ ఎరక అనేటువంటిది మనకు కొన్ని రోజుల తర్వాత ఇది లోకవాసన అనేటువంటిది ఎప్పుడైతే తగులుకుంటుందో ఆ తగులుకున్నప్పుడు ఈ కొమ్ము పెరిగినట్లు మరి ఒక ఎరక అనేటువంటిది ఇది అభివృద్ధి అవుతుంది. కాబట్టి మరి ఈ ఎరక అనేటువంటిది మొదలు ఉన్నదా అంటే లేదు. మరి ఇది మరి అందుకొరకు ఏమంటున్నాడు ఇక్కడ అంటే మనం పుట్టక పూర్వం ఉన్నదా ఇది అంటే లేదు. పుట్టినాక ఉన్నదా అంటే లేదు. పుట్టిన తర్వాత ఆ కొమ్ము ఆ యొక్క ఋషిసింగునికి ఎట్లయితే పెరుక్కుంటూ వచ్చిందో ఈ ఎరుక అనేటువంటిది కూడా ఆ విధముగా మన లోపల పరిణామం చెందింది. ఎప్పుడైతే పరిణామం చెందిందో మరి అది మొదలు ఉన్నదా అంటే లేదు. మధ్యలో ఉన్నదా, మధ్యలో అది ఉంటుందా, ఉన్నట్లు మనకు తోస్తుంది. ఆదిలో అది లేదు, మరి మధ్యలో ఉన్నట్లు తోస్తుంది. అంతంలో ఉంటుందా ఎరుక అంటే లేదు. అంటే ఇది శరీరం మరి వదిలిన తర్వాత ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఇది మొదలు లేదు, ఆదిలో లేదు, మధ్యలో ఉన్నట్లు తోస్తుంది, అంతములో లేదు. కానీ పరిపూర్ణ పరభయలు నేను లేక పూర్వము ఉన్నది, నేను వచ్చినాక ఉన్నది, నేను లేకపోయినా కూడా ఆ అచల పరిపూర్ణ పరభయలు ఉన్నది. కాబట్టి నేను మధ్యలో వచ్చి మధ్యలోకి లేకపోతున్నాను కాబట్టి లేనిది అని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సంబోధన చేస్తున్నాడు. కాబట్టి ఈ లేని అహము, ఈ లేని నేను, కాబట్టి లేని అహం అనేటువంటి నేను, కాబట్టి బయలు అనేటువంటిది అది ఉన్నటువంటిది, స్థిరంగా ఉండేటువంటిది. నేను మధ్యలో వచ్చి మధ్యలో లేకుండా పోతున్నాడు కాబట్టి నేను లేని నేను. కాబట్టి లేని నేను ఉన్న భయలును లేని ప్రపంచమును తనను లెస్సగా తనలో తాను విమర్శించిన యా లేవని ఆ లేనివి లేకుండు ఆవలా అంటున్నాడు. అనంటే ఈ తనలో తాను విమర్శించినట్లయితే మరి తాను ఉన్నాడా మొదలు అంటే పూర్వం ఉన్నాడా లేడు, మధ్యలో ఉన్నట్లు తోస్తున్నాడు, అంతంలో ఉంటున్నాడు అంటే ఉండడు. ఈ విధముగా గురుముఖత విచారణ చేసినప్పుడు తాను మధ్యలోనే వచ్చి మధ్యలోనే లేకపోతున్నాను కాబట్టి ఆ ఉన్నటువంటిది స్థిరమైనటువంటిది పరిపూర్ణ పరభయలు అని చెప్పి ఆ గురుముఖత ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో మరి అలా తెలుసుకున్నప్పుడు లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట, ఈ లేని మాటనే కదా, ఈ లేని అహమే కదా. ఈ లేని అహం అన్నప్పుడు ఈ మాట ఇది ఏది పలుకుతుంది అన్నట్టు లేని అహమే లేని దానిగా మాట్లాడుతుంది లేనిదే. కాబట్టి ఇట్లనైనా లేదు ఏ మాట, లేని అహమీ బయట లేనే లేదిది చూచి, లేని అహము ఈ బయట, కాబట్టి లేని అహము ఈ బయట అని అంటున్నాడు ఇక్కడ. మరి అన్నప్పుడు ఈ లేని మరి అహము ఏదైతే ఉన్నదో ఈ అహము ఈ బయట లేనే లేదు. కాబట్టి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభయలే అందు ఈ నేననేటువంటిది లేనే లేదని చెప్పి ఎప్పుడైతే నీవు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకున్న పిమ్మట మరి లేనేది కలదని లేనే లేదిది చూచి, లేనే లేదు కదా ఆ పరిపూర్ణ పరభయలు కదా, లేనే లేదని చూచి లేనిది కలదని లేని మాట్లాడేవు. మళ్ళా లేని దాన్ని మళ్ళా ఉన్నది అని ఎలా చెప్తావు మళ్ళా అంటే మళ్ళా లేనే లేవు కదా. లేకపోయిన తర్వాత ఆ పరిపూర్ణ పరభయలందు నీవు లేనే లేని దానివి కదా. మరి ఆ లేని మాటని మళ్ళా ఇది కలదా అని మళ్ళీ ఎలా చెప్తున్నావు, ఇది ఎలా చెప్తున్నావు ఇదంటే ఇది నిజము తెలిసినటువంటి వారు మాట్లాడేటువంటి మాట కాదు. కాబట్టి మరి ఎవరు అంటే ఈ కుమత్తులు అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట లేనిది ఈ ఉన్నది అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరిక్కడ అంటే కుమతులు. కాబట్టి తెలియనటువంటి వాళ్ళు కుమతులు అనేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ కుమతులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ లేని దాన్ని ఉన్నది అని చెప్తారు. ఎలా అంటే ఒక వినాయకుని ఆ వినాయకుని విగ్రహానికి పూజ చేసేటప్పుడు అందరూ భజన చేస్తున్నారట. అక్కడ భక్తులు భజన చేస్తుంటే ఇక్కడ
ఈడ శాస్త్రీయుడు ఉంటాడు కదా, శాస్త్రి అనేటువంటి పూజ చేసేటువంటి ఒక శాస్త్రి ఆ వినాయకుని పక్క కూర్చున్నాడట. కూర్చుండి ఆ వినాయకుడు వీళ్ళు భజన చేస్తుంటే ఆ భజనలో ఆ పాటలు వింటూ తన్మయత్వం చెంది ఇతని యొక్క చెయ్యి తీసి ఆ వినాయకుని బొడ్డులో ఇట్లా లోపల బొడ్డు లోపలికి పెట్టినాడట. పెడితే అది ఆ బొడ్డులో ఏముంది అంటే ఎర్రటి తేలు ఉంది అందులో. ఆ ఎర్రటి తేలు ఏం చేసింది అంటే చిటుక్కునేసింది అది ఒక చేతికి. ఆ యొక్క చిటుక ఆ ఏలుకు చిటుక్కు అనే వరకు ఇతడు ఏం చేస్తున్నాడంటే ఆహాహాహా అని వాళ్ళతో కూడా ఆ ఆనందం అనేటువంటి దాంతో నవ్వుతున్నాడట. అరే ఏంది శాస్త్రి మరి ఇక్కడ పూజారి గారు ఇట్లా నవ్వుతున్నాడు, హాయిగా హాయిగా ఆనందాన్ని పొందుతున్నాడు ఆహాహా అని చెప్పి మనమేమో పాటలు పాడుతుంటే ఆయన తాడేమో ఆహా ఆహా అని చెప్పి ఆనంద రాగాలు తీస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఏమి స్వామి అంటే ఇంట్లో ఆనందకరమైనటువంటిది ఉన్నది వినాయకుని బొడ్డు లోపట. ఆ ఆనందం అనేటువంటిది నాకు కలిగింది కాబట్టి నేను ఆ ఆహాయిని తట్టుకోలేక ఆ ఆనందంతో ఆహా అంటున్నాను అంటే అలానా స్వామి అని చెప్పి చూడండి మీరు కూడా ఆ యొక్క బొడ్డులో ఏలు పెట్టి చూడండి ఆనందాన్ని మీరు కూడా పొందుతారంటే ఆ ఒక భక్తుడు వచ్చి పాపం అతడు కూడా ఆ యొక్క వినాయకుని బొడ్డులో ఇట్లా చేయబెట్టే వరకు అది చిటుక్కునేసింది. మళ్ళీ అతడు కూడా మరి ఇక అప్పుడు మంట ఓర్చుకోలేక ఏం చేశాడు అంటే మంట చిటుక్కున్నప్పుడు మంట మండుతుంది కదా, ఆ మంట మండితే ఇక్కడ శాస్త్రి ఆహా ఆహా అంటున్నాడు కదా, ఇతడు కూడా ఆహా ఆహా అని చెప్పి మరి ఆ ఆనందాన్ని అట్లా ఆహా అనే వరకు మళ్ళీ ఇంకొక శిష్యు ఇంకో ఆయన వచ్చి ఏంది వీళ్ళిద్దరు కూడా ఆహా అనుకుంటాను ఏంది అని చెప్పి ఈ ఆనందానుభూతిని వీళ్ళకి బాగా ఆనందం కలుగుతుంది ఏమున్నది ఆ బొడ్డు లోపల అని చెప్పి వాడు చేయి పెట్టిండు అక్కడ. వాడు చేతి పెట్టారు, వాళ్ళు చిటుక్కు అనిపించింది. చిటుక్కు వాళ్ళకు వీళ్ళిద్దరిని చూసి వాడు అని వాడు ఆనందపడుతున్నాడు. అంటే ఆ విధంగా ఐదారు అట్లా వచ్చేసరికి అది ఏమవుతుందంటే కుముతుడు వానికి కుట్టింది తేలు మంట మండుతుంది, కానీ వాడు ఆ నోటితో ఏం చెప్తున్నాడు ఆహా 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 అని చెప్తున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడా అంటే చెప్పడం లేదు. కాబట్టి లేని దాన్ని ఉన్నట్లు ఆనందపడుతున్నాడు. వానికి మండేది ఏంది ఇక్కడ అంటే మంట, కానీ వాడు చెప్పేది ఏది ఇక్కడ అంటే నోటి ద్వారా ఏమంటున్నాడు ఆహా 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 అంటున్నాడు. అంటే మంట మండుతున్నది ఆ విషయం వాడ తేలు ఏదో కుట్టింది నాకు ఇక్కడ మంట మండుతుంది అని చెప్తే ఇంకోలకు హాని జరగదు కదా. కాబట్టి వాడు తాజెడ్డ కోతి వనమంతా జరిచినట్లు వాడు చెడ్డదే కాక ఇతరులను కూడా చెరిపేటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే లేనిది కలదాని లేని మాట ఆడేవు, అలాంటి మాట మాట్లాడవద్దు. కాబట్టి లేని దాన్ని మరి ఇక్కడ లేని అహమీ బయట లేనే లేదు ఇది చూచి లేని దాన్ని చూచి లేదని చెప్పాలి కానీ మరి లేనిది కలదాని మళ్ళీ ఎట్లా మాట్లాడతావు. కాబట్టి ఈ మాట ఇది ఇది కరెక్ట్ కాదు, జూటా మాట. కాబట్టి ఆ జూటా మాటలో మాట్లాడకు. కాబట్టి లేని అహము ఉన్న బయలు లేని ప్రపంచము లేని ప్రపంచము ఈ మూడు లేనిది ప్రపంచం అంటే ఇది బ్రహ్మాండము. కాబట్టి ఈ ప్రపంచము లేదు, ఈ యొక్క లేని అహము లేదు, ఆ ఉన్న పరిపూర్ణ పరబయలు యందు ఈ రెండు కూడా లేని ప్రపంచములు లేని అహము ప్రపంచము రెండు లేనే లేవు అనేటువంటి మాట నీకు ఎప్పుడైతే స్థిరమైందో మరి అది చూచి మరి లేనిది కలదాన్ని లేని మాట్లాడేవు, అలాంటి మరి లేని దాన్ని ఉన్నది అని చెప్పి వాడు పొందింది మంట తేలు కొడితే అది మంట మండుతుంది కదా, ఆ మంట మండితే అబ్బో అని అనలనా ఆహా అని అనలనా అంటే లేని దాన్ని చూసి ఉన్నదాన్ని ఆనందపడేటువంటి వాళ్ళు ఇది సరి అయినటువంటి ప్రబోధ కాదు. కాబట్టి ఇది లేనిది లేదని చెప్పు. కాబట్టి మాట ఆడేవో లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట. కాబట్టి ఆ విధముగా లేనే లేదనేటువంటిది ఇది చూచి ఈ విధముగా మరి దృఢపరుచుకొని ఆరుఢపరుచుకొని లేనిది కలదని లేని మాట్లాడేవు. కాబట్టి లేనే లేదని చెప్పు. కాబట్టి లేనరక లేనే లేదు పరిపూర్ణ పరభయ లేనందు అని చెప్పి నిర్ధారణ చేసుకో అని చెప్పి మనకు భావత కృష్ణ ప్రభువుల వారు మనకు ఈ యొక్క కందార్థం ద్వారా లేని ఎరక లేనే లేదనేటువంటి భావాన్ని నీవు స్థిరపరచుకో. లేనే లేకపోయిన తర్వాత ఆ ఉన్నదేది స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబయలు స్వతసిద్ధమై ఉన్నది, దాని అందు లేనెరక లేనే లేదనేటువంటిది స్థిర బుద్ధి కలిగి ఉండు అని చెప్పి మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ యొక్క కందార్థం ద్వారా తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని
ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.